నమస్తే, వెల్కమ్ టు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేక సర్వే జీ న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ జరిపింది. రైట్, దీనికి సంబంధించి కూడా విశ్లేషణ ఈ రోజు మేము జరపబోతున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన సీఎం జగన్ ఈసారి వై నాట్ 175 స్లోగన్ తో జనంలోకి వెడుతున్నారు. జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా జనసేనతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పావులు కదుపుతోంది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందని ప్రచారము సాగుతోంది. టీడీపీ జనసేనకు బీజేపీ తోడైతే ఫలితాలు మరొకలా ఉంటాయని టాక్ వస్తోంది. జీ న్యూస్ ఒపీనియన్ పోల్ సర్వేలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విభిన్న ఫలితాలు వచ్చాయి. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు గెలుస్తారనే అంశంతో పాటు జగన్ పాలన, ప్రతిపక్ష నేత చంద్రబాబు పాత్ర పైన ఓటర్ల పల్స్ తెలుసుకుంది జీ న్యూస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ స్పెషల్ డిబేట్ ఉండబోతుంది. డిబేట్ లో మనతో పాటు మా ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. బిందు, చాలా ప్రెస్టీజియస్ గా నిన్న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని వెలువరించాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు విజయం సాధించబోతారన్న దాని మీద జీ న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన ఫలితాల్ని వెల్లడించబోతున్నాం. టోటల్ గా దేశవ్యాప్తంగా సర్వే చేశాం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి జీ న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ 167,000 శాంపిల్స్ తీసుకున్నాం. 543 లోక్సభ నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నాం. దాదాపు 9 పైగా ప్రశ్నలు, కేవలం మీరు ఎవరికి ఓటేస్తారో కాకుండా 9 ప్రశ్నలు కూడా సంధించాం. ఒక్కొక్కటిగా దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనం వెల్లడిద్దాం. 2 అంశాలు ఇవాళ మనం జీ న్యూస్, జీ తెలుగు న్యూస్ మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి కాబోతుంది. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు శాతం ఎంత, టీడీపీ జనసేన కూటమి ఓటు శాతం ఎంత, బీజేపీతో కలిస్తే ఎంత, కలవకపోతే ఏ విధంగా ఉంటుంది ఈక్వేషన్, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు మనం మరి కాసేపట్లో తెలుసుకుంటాం. మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా ఒకసారి బిందు ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉంటుంది అన్న అడిగిన ప్రశ్నకు చాలా మంది కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చాలా బాగుంది అని చెప్పి కూడా 38% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పర్వాలేదు అని చెప్పి 26% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అస్సలు బాగాలేదు అని చెప్పి 34 మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడే చెప్పలేమని కూడా చెప్పి కొంతమంది తమ అభిప్రాయాన్ని 2% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో ఓవరాల్ గా బిందు చూస్తే ముఖ్యమంత్రి జగన్ పనితీరు చాలా బాగుందని 38% మంది, పర్వాలేదని 26% మంది అన్నారు. అంటే 64% మంది ఓవరాల్ గా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. అస్సలు బాగా లేదని చెప్పిన వాళ్ళ సంఖ్య కూడా 34% ఉంది. మోస్ట్లీ అస్సలు బాగలేదన్నది టీడీపీకి సంబంధించిన అవుట్ రైట్ ఓటర్స్ అని భావించాల్సి ఉంటుంది. సో మనతో పాటు తులసిరెడ్డి గారు ఉన్నారా? తులసిరెడ్డి గారు చెప్పండి. తులసిరెడ్డి గారు చూశారు కదా, జగన్ పాలన చాలా బాగుందన్న వాళ్ళు 38% మంది, పర్వాలేదు అన్నవాళ్ళు 26% మంది, అస్సలు బాగాలేదన్నది 34% మంది. సో చాలా బాగుందన్న వాళ్ళు అవుట్ రైట్ గా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అనుకోవచ్చా 38%, 34% అస్సలు బాగాలేదన్న వాళ్ళు టీడీపీ ఓటర్స్ అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి ఇక్కడ జిల్లాల వారీగా తేడా ఉంటుంది, ఓవరాల్ ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా తేడా ఉండే అవకాశం ఉంది, వర్గాల వారీగా రంగాల వారీగా తేడా ఉంటుంది. కాబట్టి ఇది మనము దీన్ని అసలు కరెక్ట్ కాదు అని చెప్పలేము, కానీ ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేము. అంటే ఓవరాల్ గా సార్ మేము తీసుకున్న శాంపిల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న శాంపిల్స్ సంబంధించి నా అభిప్రాయం ఏమంటే, మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, అంటే ప్రధానంగా రైతులు, అది మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఎక్కువ మంది రైతులు ఉండేది. రైతుల్లో మాత్రము తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఈవెన్ ఎక్కడో కాదు, కడప జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గము పులివెందుల్లో కూడా రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది.
వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు. ఏదో వచ్చేసి రైతు భరోసా కింద 7,500 ఇస్తున్నాము, కేంద్రం 6,000 ఇస్తుంది అనేది ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ పంటల బీమా గానీ, ఇన్పుట్ సబ్సిడీ గానీ, సున్నా వడ్డీ గానీ, పావుల వడ్డీ గానీ, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, తర్వాత ఈ సబ్సిడీలు ఇవన్నీ రైతులు వచ్చేసి తర్వాత మీటర్లు బిగించడము, అంటే రైతులు ఓవరాల్ గా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఓటర్స్ ఎక్కువ వాళ్ళు ఉంటారు. దాంట్లో రైతు ఇళ్లలో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, యూత్ ఉంటారు. కాబట్టి ఓవరాల్ గా ఇది ఒక అంశం. ఇక రెండవది ఉద్యోగస్తులు జనరల్ గా వచ్చేసి వైకాపా పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. నిరుద్యోగులు, యువత వాళ్ళు కూడా జనరల్ గా వచ్చేసి వాళ్ళు తొందరగా అభిప్రాయాలు మార్చుకుంటారు, ఎక్కువ రోజులు వెయిట్ చేయలేరు. కాబట్టి గత ఎన్నికల్లో రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదం ఉంటుంటే ఇప్పుడు జనరల్ గా యూత్ లో వద్దు జగన్, పోవాలి జగన్ అనే విధంగా యూత్ లో ఉంది. కాబట్టి కొంతవరకు వచ్చేసి ఈ లబ్ధి పొందులు వాళ్ళు వచ్చేసి అమ్మఒడి గాని, ఆసరా, చేయూత ఇటువంటి కొన్ని లబ్ధి పొందే వాళ్ళు కొంతవరకు వస్తున్నాయి కదా అనే యాంగిల్ పెన్షన్. చాలా బాగుందన్న వాళ్ళు 38% ఉన్నారు, అస్సలు బాగాలేదన్న వాళ్ళు 34% ఉన్నారు. న్యూట్రల్ ఓటర్స్ పర్వాలేదన్న వాళ్ళు 26% మంది ఉన్నారు. నాకు తెలిసి న్యూట్రల్ ఓటర్స్ ఇంకా ఎక్కువ ఉంటారు నా అభిప్రాయం. వీళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. న్యూట్రల్ ఓటర్స్ చాలా మంది. సూటిగా చెప్పండి, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా? 100% పోతుంది. అంటే టీడీపీ జనసేన ఫామ్ చేస్తారా? టీడీపీ జనసేన ఫామ్ చేస్తారా? అది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే మధ్యలో బీజేపీ అనేది ఒకటి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ కలిసి ఇండియా కూటమి. సార్ కాంగ్రెస్ లెఫ్ట్ సరే ఎంత కంటెస్ట్ చేసినా గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు కదా. అట్లా ఏం చెప్పలేం కదా. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో పరిస్థితి ఇలానే ఉన్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మీరు హోప్ఫుల్ గా ఉండొచ్చు, బట్ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా హుజూరాబాద్ తర్వాత వచ్చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోయింది. ఈవెన్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బద్వేలులో ఎక్కువ ఓట్లు వచ్చినాయి తెలంగాణ హుజూరాబాద్ కంటే. కానీ ఒకసారి కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ పక్కన పోయి టీఆర్ఎస్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనే వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. కాబట్టి ఓడలు బండ్లు కావడం చాలా సులభంగా అయితే రాజకీయాలు. కాబట్టి ప్రస్తుతానికి జనరల్ గా కాంగ్రెస్ ను ఇండియా కూటమిని పరిగణలోకి తీసుకోకుండా సర్వే జరుపుతున్నారు. ప్రజలు కూడా అటు అనుకుంటున్నారు, కానీ అనూహ్యమైన మార్పు వచ్చేసి రాబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇండియా కూటమితో చాలా నియోజకవర్గాల్లో అనుకున్న ఫలితాలు మారిపోతాయి, తారుమారైతే నా అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంత ఓట్ బ్యాంక్ ఎంత వస్తుందో కూడా ఉంది. పెంటపాటి పుల్లారావు గారు ఎట్లా చూస్తారు ఈ క్వశ్చన్ కు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎట్లా ఉందంటే చాలా బాగుందన్న వాళ్ళు 38 మంది ఉన్నారు, అస్సలు బాగాలేదన్న వాళ్ళు 34% మంది ఉన్నారు, పర్వాలేదన్న వాళ్ళు 26% మంది ఉన్నారు. పుల్లారావు గారు వినబడుతుందా? పుల్లారావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినబడుతుందా పుల్లారావు గారు? ఐ థింక్ పుల్లారావు గారు ఆడియోలో సమ్ ప్రాబ్లం ఉంది. చల్సాని శ్రీనివాస్ గారు నమస్కారం. భరత్ గారు చాలా కాలం అయింది పరిచయస్తులు. సార్ భరత్ గారు సార్ నైస్ టు మీట్ యూ. ఇవాళ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ముట్టడించడం జరిగింది. ఇల్లు దాదాపుగా బహుశా మొట్టమొదటిసారి దగ్గర నుంచి నేను జేడి లక్ష్మణ్ గారు అందరూ కూడా ఇందాక పోలీస్ స్టేషన్ విడిపెట్టినాక వచ్చాం. మేము మిగతా విద్యార్థి చేసి అందరూ కూడా ఓకే అండి. ఇది ఇప్పుడు మీ సర్వే చూశాను, శాంపుల్ సర్వే ఇట్స్ నాట్ దట్ మచ్ బిగ్ బట్ ఇట్ గివ్స్ సమ్ డెఫినెట్లీ సమ్ ఇండికేషన్స్ అండి. దీంట్లో గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే పట్టణాల్లో దాదాపు 70% మంది, మీరు ఎవరన్నా అడిగింది 100కి 7 ఈ ప్రభుత్వాన్ని అత్యధిక పట్టణాలు బై అండ్ లార్జ్ చెప్తాను బారింగ్ కడప డెఫినెట్ గా వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడితే కనుక అసలు 80% 10-20 సీట్లు వచ్చేటట్టు కూడా నేను పరిస్థితి కనపడుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ అదర్ సైడ్ ఆఫ్ ద సైలెంట్ ఓటింగ్ అంటే పట్టణాల్లో కాకుండా గ్రామాల్లో ఉన్న సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో దాంట్లో నమ్మకాలు నేను తిరుగుతాను, 1,00,000 కిలోమీటర్లు 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను సంవత్సరానికి రోడ్డు మీద కార్లు. డెఫినెట్ గా అక్కడ కనపడేది మాత్రం చిత్రం వేరేగా ఉంది. ఇవాళకి 45-50% వరకు ఇవాళ
కనీసం ప్రతి 10 సిట్రస్ 5-10% ఉంటారు. 40% తగ్గకుండా చాలా గ్రామాల్లో బయట దాంట్లో 10-20% వేరియేషన్ వచ్చింది. 45% తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఇట్ గివింగ్ సమ్ ఇండికేషన్. అండ్ సో వీ కెనాట్ రైట్ ఆఫ్ అండి. బట్ ఒకటి మాత్రం స్పష్టం, ఈ మిగతా ఇండికేషన్ తర్వాత క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం కానీ ఈ ఇండికేషన్స్ కానీ అసంతృప్తి అనేది ఏదైతే ఉందో అది కొంచెం డెఫినెట్ గా ఎక్కువ ఉంది. ఈ రెండు కాంబినేషన్స్ తీసుకుంటే అసంతృప్తి మాత్రం ఎక్కువ ఉంది, కానీ డిఫరెంట్ జిల్లాల్లో వేరే ఉంటుంది. ఉదాహరణకి శ్రీకాకుళం ఏరియాస్ మా సర్వేలో కూడా తెలిసింది, రూరల్ ఏరియాస్ లో బాగుంది, అర్బన్ ఏరియాస్ లో చాలా వ్యతిరేకత ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ లో వ్యతిరేకత ఉంది, బట్ పూర్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్ లో మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది. అది వెళ్దాం, సర్వే వెళ్తున్న కొద్ది వెళ్దాం. నెక్స్ట్ రామానాయుడు గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. రామానాయుడు గారు నమస్కారం. రామానాయుడు గారు ఎట్లా చూస్తారు? అస్సలు బాగా లేదన్న వాళ్ళు 34 ఉన్నారు, బట్ చాలా బాగుందన్న వాళ్ళు 38% ఉన్నారు. రామానాయుడు గారు మోస్ట్లీ వీళ్ళంతా 38% హార్డ్ కోర్ ఓటర్స్ లాగా అనిపిస్తున్నారు. సార్ ఇప్పుడు ప్యానల్ లో ఉన్న వారికి నమస్కారం. ఈరోజు అంటే ఉన్నటువంటి పరిస్థితులు అంటే చాలా వరకు కూడా అంటే మీకున్న సర్వే మీరు వేరే టీవీ వాళ్ళు తేవచ్చు, లేదంటే వేరే సర్వే వాళ్ళు కావచ్చు. ఉన్న పరిస్థితులు అయితే మాత్రం చాలా పూర్ పరిస్థితిలో ఉంది సార్. ఎందుకంటే అన్ని వర్గాల వరకు కూడా వ్యతిరేకంగా ఉన్నాను. నేను ఏదో పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాదన, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పట్లేదు. అట్లాంటప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే అసలు యాక్చువల్ గా చాలా మంది వరకు పోటీకి వెళ్ళరు. ఎందుకు వచ్చింది లేరా బాబు వాళ్ళకి బాగుంది. ఇప్పటి వరకు ఓటింగ్ అయితే ఏదైతే మొన్న ప్రభుత్వం ఈ మధ్యకాలం మీటింగ్ పెడుతుంది, ఆ మీటింగ్లకి ఎవరైతే తీసుకువెళ్తున్నారో ఏదైతే మీటింగ్ కోసం చెప్పి మీరు అందరూ వాలంటీర్ల ద్వారా మనకు ఉన్నటువంటి ఎవరైతే ఈ సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా లేదా లోకల్ గా ఉన్నటువంటి అందరి చేత నాయకుల చేత కొన్ని వర్గాల వారిని బెదిరిస్తున్నారు. అంటే మా గ్రామీణ వాతావరణంలో అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళైతే వెళ్లి తిరిగి సైలెంట్ ఓటింగ్ ఉంటుందంటారు సార్ మీరు? డెఫినెట్ గా సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున ఉంటుందా? ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళా వర్గం కావచ్చు, వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. రైతు వర్గం కావచ్చు, విసిగి వేసారిపోయి ఉన్నారు. నిరుద్యోగులు కావచ్చు, విసిగి వేసారిపోయి ఉన్నారు. అదేవిధంగా మనకు ఉద్యోగులు కావచ్చు, ఏ ఉద్యోగస్తులైనా సరే ఒక సాటిస్ఫాక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. టీచర్స్ కావచ్చు, లేదు ఇతర డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ కావచ్చు, ఏంటి సార్ ఇది ఇంతవరకు పరిస్థితి ఏంటి అంటే ఒక ఏదైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏవైతే పరిపాలన విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది ఈ ప్రభుత్వం. 60 మంది 65 మందినో ఎంతమందినో ఏదో పెట్టుకున్నారు సార్, ఏదే సలహాదారు. అంటే ఈయనకేమీ తెలియదు అని చెప్పడం కోసం ఒక సూచన అని చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, అనుభవం లేదు, అందుకనే 10 మంది చేత చెప్పించుకోవాలా, ఇలా చేయాలా అలా చేయాలని చెప్పి ఒక సలహాలు తీసుకోవడం పరిస్థితి ఏర్పడింది అంటే ఆటోమేటిక్ ఏం తెలియదు అన్నట్టు లెక్క. మీ ఉద్దేశంలో సైలెంట్ ఓటింగ్ అన్నది ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ జనసేన, అది చాలా ఎక్కువ మంది ఉంటారని మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా అంటే ఇతర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటే ఆటోమేటిక్ గా ఇతర పార్టీల వైపు చూసేటట్టు కదండి, అక్కడ అర్థం వస్తుంది. అంటే ఇక్కడ నాకు చాలా బాగుందని 38% కనిపిస్తే 38% సాలిడ్ ఓటర్స్ గా కనిపిస్తున్నారు. అస్సలు బాగాలేదన్న వాళ్ళు 34% వాళ్ళు టీడీపీ జనసేనకు వేయొచ్చు. ఒక 4% ఎక్కువ ఉంది చాలా బాగుంది అన్న వాళ్ళకి, అస్సలు బాగలేదు అన్నది డిఫరెన్స్. గవర్నమెంట్ అనేది ఇంకొక 10 అంటే ఇంకా గ్రామీణ వాతావరణం ఏంటంటే వాళ్ళకి కొంత అవగాహన ఉండదు. నేను చూసాను కదా, నేను 4 ఎలక్షన్ చూశాను, అవగాహన ఉండదు. ఎప్పుడైతే గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుందో, ఎలక్షన్ మూడికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాను కదా, ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒక సర్పంచ్లు కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, ఒక జడ్పీటీసీ కావచ్చు, ఎవరైతే పార్టీ అధికార పార్టీ తాలూకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎంపీపీలు అదేవిధంగా ఎంపీటీసీ అంటే జడ్పీటీసీ అంటే అధికార పార్టీ, ఎందుకంటే అది సింబల్ పైన గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు. ఎందుకురా ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఈ యొక్క నాయకత్వంలో మేము ఈ రోజు ఈ సందర్భంలో మేము ఎన్నికయ్యాము, మాకు ఏటి బాధ, ఏటి యొక్క అవమానాలు అనేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా సర్పంచ్ కాడి నుంచి ఎంపీడీసీ సర్పంచ్ అంటే ఇండివిజువల్. రామానాయుడు గారు మళ్ళీ వస్తాను ఇంకో